రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెయిల్ కోసం ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు సీఎం కేజ్రీవాల్. లిక్కర్ పాలసీ కేసులో రెగ్యులర్ బెయిల్ మరియు మధ్యంతర బెయిల్ పొడిగింపుపై కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్పై ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగబోతోంది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు కేసులో సీఎం కేజ్రీవాల్ తన రెగ్యులర్ బెయిల్ అలాగే మధ్యంతర బెయిల్ పిటిషన్ పొడిగింపుకై పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఆ పిటిషన్ పై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే ఈ కేజ్రీవాల్ వ్యవహారానికి సంబంధించి తన మధ్యంతర బెయిల్ ని పొడిగించాలని ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో సుప్రీంకోర్టు ఆయనకు శక్తులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ బెయిల్ ఏదైతే గడువు పూర్తయిన తర్వాత తిరిగి 2వ తారీఖు తిహార్ జైల్లోకి వచ్చి లొంగిపోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన అనారోగ్య కారణాల వల్ల ఈ మధ్యంతర బెయిల్ ని పొడిగించాలని ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఇచ్చిన క్రమంలో సుప్రీంకోర్టు ఆ పిటిషన్ తోసిపుచ్చడమే కాకుండా ఈ రెగ్యులర్ బెయిల్ ఆ తర్వాత మధ్యంతర బెయిల్ పొడిగింపు వ్యవహారాన్ని కింద కోర్టులో చేసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్ ఏదైతే పిటిషన్ ఉందో దాన్ని మరింత పొడిగించాలి, అంటే మరికొన్ని రోజులు సమయం కావాలని, దాంతోపాటు అలాగే రెగ్యులర్ బెయిల్ వ్యవహారానికి సంబంధించి దాని పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన మరి కాసేపట్లో అంటే భోజన విరామం తర్వాత దానిపైన వాద ప్రతివాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కృష్ణ, అయితే మధ్యంతర బెయిల్ అలాగే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ల పొడిగింపు అంటే బెయిల్ పొడిగింపు సంబంధించి ఎంతవరకు ఆయనకి పొడిగింపు వచ్చే అవకాశాలు ఉంటాయి? ప్రస్తుతానికి గతంలో ఏదైతే ఎన్నికల సమయం దగ్గర పడింది, ఎన్నికలకు వ్యవహారానికి సంబంధించి తాను ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక పార్టీ అధ్యక్షుడిని, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టులో అభ్యర్థించారు. ఆయన అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు కొద్ది రోజుల పాటు గడువు ఇవ్వడం జరిగింది. ఇక ఎన్నికల వ్యవహారానికి సంబంధించి సమయం పూర్తయిన సందర్భంగా ఆయన తిరిగి తిహార్ జైల్లో 2వ తేదీన జైలుకు వచ్చి సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సమయంలోనే అనారోగ్య సూచనలు అడ్డుగా పెట్టుకొని ఆయన బెయిల్ ని ఇంకా కొద్ది రోజుల పాటు పొడిగించుకోవాలి, పొడిగించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే బెయిల్ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు తిరస్కరించిందో రౌస్ ఎవెన్యూ కోర్టు కూడా మధ్యంతర బెయిల్ పొడిగింపు వ్యవహారాన్ని ఖచ్చితంగా తోసిపుచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈడీ అధికారులు చెప్తున్నారు. ఇక రెగ్యులర్ బెయిల్ అంశం వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా దానిపైన కూడా వాద ప్రతివాదనలు జరిగితే తాము అడ్డుకుంటామని ఈడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.